సో నెల్లూరుతో నాకున్న అనుబంధం అలాంటిది. నేను నా ఫస్ట్ సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రేయ, మీరు గాంధీ బొమ్మ వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళి ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రేయ ఎవరు అంటే ఎవరు అని చెప్తారు. సో వరల్డ్ ఫేమస్ డిటెక్టివ్. సో నా జర్నీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా నా జర్నీ ఒక విధంగా చెప్పాలంటే నెల్లూరుతోటి మొదలైంది. సో అందుకే నాకు ఎప్పుడు ప్రతి సినిమా మా డిస్ట్రిబ్యూటర్ భాస్కర్ గారు ఇక్కడ ఉన్నారు అంటుంటారు. ఆయన నా సినిమాలన్నీ డిస్ట్రిబ్యూట్ చేశారు. సో అన్ని 3 సినిమాలు, 4వ సినిమా ఇది వరుసగా బ్లాక్ బస్టర్. అయ్యో పోటీ అనేది ఏమి ఉండదండి. అంటే నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పా, చిరంజీవి గారు నాకు గురువు లాంటి వారు. అండ్ ఆయన మేము చిన్నప్పుడు సంక్రాంతికి ఆయన సినిమాలు చూసి ఈలేసేవాళ్ళం. సో యాక్చువల్గా ఆయన సినిమాతో పాటు నా సినిమా రిలీజ్ అవ్వడం అనేది నేను చాలా ఒక గొప్ప విషయంగా, అదృష్టంగా నేను భావిస్తున్నాను, నెంబర్ 1. అండ్ ఆయన ఇందాక ఎవరో చెప్తున్నారు. సో నాకేంటంటే చిరంజీవి గారి సినిమా సూపర్ హిట్ అవ్వడం, ఇటు మా సినిమా సూపర్ హిట్ అవ్వడం, ఇది తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అది. సో దాని పోటీ అనేది చాలా చిన్నవాడు, ఎందుకంటే చిరంజీవి గారు బాక్స్ ఆఫీస్ కంటే ఇంకా ముందు, ఆయన బాక్స్ ఆఫీసు ఇవన్నిటికంటే చాలా ఎక్కువ ఆయన. సో మాకు అందరికీ ఒక గురువు లాంటి వారు. సో ఆయన ఎనర్జీతోటి ఎన్నో ఇయర్స్ అందరిని ఎంటర్టైన్ చేశారు. సో మేము ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఆయన నేర్పించిన స్కిల్స్, ఆయన నుంచి నేర్చుకున్న కొన్ని ఎలిమెంట్స్ ఇవన్నీ వాడి ఇప్పుడు మేము నెక్స్ట్ జనరేషన్ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్నాం. సో దాన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి ఈరోజు నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో మొట్టమొదటిసారి నేను పాట పాడాను, ఒక కమర్షియల్ సెట్ సాంగ్స్కి డ్యాన్సులు వేసాను, యాక్షన్ బ్లాక్స్ ఫస్ట్ టైం, మాస్ బ్లాక్స్కి విజిల్స్ పడుతున్నాయి. సో ఒక కమర్షియల్ హీరోగా నన్ను యాక్సెప్ట్ చేసినందుకు చాలా రెస్పాన్స్ చాలా బాగుంది. ఆ ఎద్దుల బండి క్లైమాక్స్ రెస్పాన్స్ కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం నేను నర్వస్గా ఉన్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక యాక్షన్ బ్లాక్ ట్రై చేసింది. సో మా డైరెక్టర్ మారి ఎప్పుడు చెప్తుండేవాడు అనమాట, సార్ ఈ సినిమాలో మీరు కంపల్సరీ మీరు దిగాల్సిందే యాక్షన్లోకి అని. నేను మరీ యాక్సెప్ట్ చేస్తారా ఇది అంటే, లేదు అసలు మీరు చెయ్యండి, చూడండి రేపు ఎలా ఉంది. సో వీళ్ళిద్దరు కన్విక్షన్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో చాలా ఎలిమెంట్స్ దీనిలో వర్కౌట్ అయ్యాయి. సో వాటన్నిటికీ ఫస్ట్ టైం నేను ట్రై చేసిన ఎలిమెంట్స్ ఎలా అయితే ఇప్పుడు ఒక జోగిపేట శ్రీకాంత్ అనే ఒక క్యారెక్టర్ ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు, ఏజెంట్ సాయి అని మీరు ఎలా అయితే ఓన్ చేసుకున్నారు, ఇప్పుడు అందరు ఎక్కడికి వెళ్ళినా రాజుగారు అంటున్నారు. సో రాజుగారు అనే క్యారెక్టర్ ఇంత ఫేమస్ అయిపోయి జనాల్లో అంత ప్రేమ అభిమానం రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా తీస్తున్నంతసేపు కూడా ఒకటి మాత్రం మా అందరికీ నమ్మకం ఉండేది, మనం ఒక మంచి సినిమా తీస్తున్నాము, కంటెంట్ మీద మాకు చాలా నమ్మకం ఉండేది. కానీ ఎక్కడో ఒక చిన్న భయం కూడా, సంక్రాంతికి వస్తున్నాము, పెద్ద సినిమాలతో వస్తున్నాము, అసలు యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే చాలా కొత్త, ఇలా నవీన్ని మీరు ముందు చూడలేదు, ముందు సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ కూడా చూడలేదు.